అమ్మీజాన్ చూసావా, నేను అబ్బుజాన్ చికిత్స కోసం సొమ్ము తీసుకొచ్చాను. చూసావా, మనం ఇక ధైర్యంగా చికిత్స చేయించొచ్చు. అప్పుడు ఆగ్రా వదిలి వెళ్ళొచ్చు. ఇక దేనికి బెంగపడక్కర్లేదు. ఎలాంటి సమస్య ఉండదు. మనం హకీం సాబ్ కి వారి కోరిన మొత్తం ఇవ్వచ్చు. అలాగే అబ్బుజాన్ కి మందులు కూడా తెప్పించవచ్చు. నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మీజాన్, చాలా సంతోషంగా ఉంది. నువ్వు కూడా సంతోషించు. అమ్మీజాన్, అమ్మీజాన్ నువ్వెందుకేమీ మాట్లాడడం లేదు? అమ్మీజాన్, అమ్మీజాన్ ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? అమ్మీజాన్ ఏమైంది చెప్పు. అమ్మీజాన్, అబ్బుజాన్, అమ్మి ఎందుకు ఏడుస్తోంది? తనని మాట్లాడమని. అబ్బుజాన్, అబ్బుజాన్ ఇలా చూడండి. అబ్బుజాన్, అబ్బుజాన్ చూడండి, నేను మీ చికిత్స కోసం సొమ్ము తీసుకొచ్చాను. అబ్బుజాన్, అమ్మీజాన్, అబ్బుజాన్ ఏమైంది? కళ్ళు తెరవమని చెప్పు అమ్మీజాన్. అమ్మీజాన్ కళ్ళు తెరవమని చెప్పు. అమ్మీజాన్ లేవని చెప్పు. మీ అబ్బు ఇక ఎన్నటికీ లేవరమ్మా. లేదు, అలా అలా జరగడానికి వీల్లేదు. మా అబ్బుజాన్ లేవాల్సిందే నా కోసం. అబ్బు నన్ను కూడా తీసుకువెళ్ళండి. నేను నేను మీరు లేకుండా బతకలేను. నాకు మీరు కావాలి. వారికి నచ్చ చెప్పడానికి మరో మార్గం అంటూ లేదా? యుద్ధం తప్ప ఇక వేరే మార్గం లేదు చేయించాం. మీరు వారికి ఎన్నో వర్తమానాలు పంపించారు, కానీ వారు ఒక్కదానికి కూడా జవాబు ఇవ్వలేదు. వారి వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. నా ఉద్దేశంలో వారు సమస్య పరిష్కరించడానికి బదులు తిరుగుబాటునే కోరుకుంటున్నట్టుంది. మేము ఎప్పటి నుంచో వారి తప్పుని విస్మరిస్తూ వస్తున్నాం, వారిని క్షమిస్తూ వస్తున్నాం. కానీ వారు మా మంచితనాన్ని చేతగానితనం అనుకుంటున్నారు. ఇక మనకున్నది ఒకటే మార్గం చేయించాం. యుద్ధం చేసి వారిని బంధించడం ఒకటే మార్గం. మాకు కూడా యుద్ధం చేయటం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి బీర్బల్ సాబ్? షహన్షా, నా ఉద్దేశంలో కూడా ఇప్పుడిక వేరే గత్యంతరం లేదు. నేను అనుకునే దాని ప్రకారం యుద్ధంలో ఓడించి వారితో ముఖాముఖి మాట్లాడటం మనకెంతో మంచిదనిపిస్తుంది. సరే, అయితే ఈ వ్యవహారం మా తమ్ముడికి సంబంధించిన కనుక స్వయంగా మేమే వెళ్లి ఆ తిరుగుబాటు అణచివేస్తాం. అలాగే వారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. రాజా మాన్సింగ్, మా ప్రయాణానికి ఏర్పాటు చేయండి. పోయాడు దేశద్రోహి. కొంతమందికి వాళ్ళు చేసిన నేరానికి ఇలాంటి శిక్ష అనుభవించవలసి ఉంటుంది. ఆ ఖుదా ఏ శిక్ష విధిస్తాడు. దయచేసి సాయం చేయండి. వారు మాతృదేశపు మట్టిలోనే కలిసిపోవాలి. వీరిని శ్మశాన వాటికకి తీసుకువెళ్ళాలి. అల్లా మీద ఒట్టు వేస్తున్నాను. మీ తిట్లతో ఈ మట్టిని అపవిత్రం చెయ్యకండి. మట్టినా? ఫు! వీడు ఎప్పుడో మట్టిని మైలపరిచాడు. ద్రోహి వీడు, ద్రోహి. వాడే కాక వాడు కూతుర్ని కూడా దొంగని చేశాడు. ఇలాంటి ద్రోహి లోకం నుంచి వెళ్లిపోవడమే మంచిది. ముందు ఆ శవాన్ని తీసుకెళ్దాం. రండి. ఆగు బాయ్, ఆగు. చూడు బాయ్, నువ్వు ఇలాంటి ద్రోహికి సహాయం చేస్తే నిన్ను కూడా ద్రోహి అనవలసి వస్తుంది. తప్పుకో, ముందు తప్పుకో. దయచేసి మాకెవరైనా సహాయం చేయండి, సహాయం చేయండి. ఇప్పుడెలా? నీ తండ్రి అంత్యక్రియలకి కూడా ఎవరు ముందుకు రావడం లేదు. ఇంకా నేనున్నాను అమ్మీజాన్. కానీ నువ్వు కూతురువమ్మా. అయితేనే ఒక తండ్రిగా నిన్నేళ్లు తన కూతురు భారాన్ని మోసారు కదా. మరి కూతురుగా శ్మశానం దాకా తండ్రి భారాన్ని మొయ్యలేనా? వారి మరణమే నాకు వారి పాడి కంటే భరించలేనంత భారం. దాన్ని మొయ్యగలిగినప్పుడు ఈ భారాన్ని మొయ్యలేనా? నీ వివరాలు చూపించు. వెళ్ళొచ్చు. వివరాలు చూపించు. ఎలా ఉన్నారు జోధా బేగం? షహిన్షా, మీరే ఇక్కడికి వచ్చారా? నన్నే పిలిపించొచ్చు కదా. మీరెందుకు శ్రమ పడ్డారు? జోధా బేగం, మేము మీకు వీడ్కోలు చెప్పడానికి వచ్చాం. వీడ్కోలా? హఠాత్తుగా ఎక్కడికి బయలుదేరుతున్నారు? జోధా బేగం చాలా చాలా ముఖ్యమైన పని ఒకటి వచ్చి పడింది. అందుకు స్వయంగా మేమే వెళ్ళవలసి వచ్చింది.
మేము తిరిగి రావడానికి వ్యవధి పట్టొచ్చు, కానీ మీరేం కంగారు పడకండి. మేము రాజా భగవాన్ దాస్ గారితో చెప్పేశాం. ఈ నిశ్చితార్థాన్ని కాస్త వాయిదా వేయమని చెప్పాం. మీరు కాక వేరొకరిని పంపించలేరా? మా బదులు వేరొకరి వల్ల అవుతుంది అంటే మేము తప్పకుండా అలాగే పంపేవాళ్ళం కదా జ్యోధా బేగం. కానీ ఈ పనికి స్వయంగా మేమే వెళ్ళక తప్పదు. కొంచెం ఉండండి షహీన్షా. వెళ్ళడానికి ముందు నేను మీకు హారతి పడతాను. మేం వెళ్ళేది మీర్జా హకీంకి శిక్ష విధించడానికి కాదు, బుద్ధి చెప్పడానికి. కానీ ఆ సంగతి మీకు కూడా చెప్పకూడదు. ఇక బయలుదేరతాం. నిశ్చితార్థం ఇలా కొన్నాళ్లు వాయిదా పడ్డం కూడా మంచిదే. ఈలోపు సలీం మనసులో మాట ఏంటో తెలుసుకోవచ్చు. అమ్మాయిలు రండి, వచ్చి మీకేం కావాలో ఎంచుకోండి. అసలు సలీం అలా ఎందుకు చెప్పినట్టు? ఈ సంబంధం విషయంలో తనెందుకలా బాధపడుతున్నట్టు? మీరు ఇవాళ చాలా ఆనందంగా కనిపిస్తున్నారు మహారాణి. ఆనందించవలసిందేగా. ఒకప్పుడు నేనే సలీంకి మొట్టమొదటి ప్రేయసిని. పసితనంలో నాకు మాటిచ్చారు, నన్నే పెళ్లి చేసుకుంటాను అని. ఇప్పుడేమో నా చిన్నారి భర్త వేరొకరిని పెళ్లి చేసుకోబోతున్నారు. రుకయ్య, జోధా, మీరిద్దరు కూడా మీకు నచ్చినవేవో తీసుకోండి. సరే అత్తయ్య గారు. నేను ఈ హారం వేసుకుంటాను. అరేరే వద్దు రుకయ్య, దాన్ని నేను జోధా బేగంకి ఇవ్వాలని ముందే అనుకున్నాను. అదేంటి అత్తయ్య గారు? ఈ హారం వారికి నచ్చినట్లయితే వారిని తీసుకునివ్వండి. నేను వేరే ఏదైనా తీసుకుంటాను. అదేం వద్దులేండి జోధా బేగం. ఈ హారాన్ని మీకోసం మహారాణి గారు ఎంపిక చేశారు కనుక ఇది మీరే తీసుకోవాలి. రండి, నేనే మీకు దీన్ని వేసి పెడతాను. రండి మరి. పదండి, ఇవాళ నేనే మిమ్మల్ని సిద్ధం చేస్తాను. కూర్చోండి. చూడండి, ఈ హారం మీకు చాలా నప్పుతుంది. ఎలా ఇది ఎలా విరిగిపోయింది? మీరేమనుకోకండి జోధా బేగం, ఇది ఇలా ఎందుకు విరిగిపోయిందో మరి. నేను మీకు వేరే హారాన్ని తీసుకొస్తాను. వద్దు రుకయ్య బేగం, ఆగండి. ఈ హారాన్ని నాకు అత్తయ్య గారు కానుకగా ఇచ్చారు. దీన్ని నేను నా దగ్గరే ఉంచుకుంటాను. మీరేం కంగారు పడకండి, నేను దీన్ని సరిచేయించుకుంటాను. కానివ్వండి. మీదైన వస్తువు మీకే లభిస్తుంది జోధా బేగం, కానీ విరిగిపోయి లభిస్తుంది అంటే అది మీకు దేనికి పనికిరాదు. హారాన్నైతే మీరు సరిచేసుకోగలరు, కానీ మీకు సలీంకి మధ్య తెగిన సంబంధం ఇక ఎన్నటికీ సరికాదు. సరే, ఇక వెళదామా? తొందరగా సన్నాహాలు ఆరంభించాలి. ఇంకొన్ని రోజుల్లో జలాల్ కాబూల్ నుంచి తిరిగొచ్చేస్తారు. వారు రాగానే సలీం నిశ్చితార్థం జరిగిపోతుంది. ఇంకా కొన్ని రోజులే ఉందా? ఈలోపే నేను సలీం మనసులో ఏముందో తెలుసుకుని తీరాలి. ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం కనుక్కోవాలి. మున్ముందు ఇంకో ఉత్సవం కూడా జరగబోతుంది భాయిజాన్. అవును, కాబోయే షెహన్షా పెళ్లి కదా. రాను రాను దానియల్ ఈ మధ్య ఏదో పరధ్యానంలో పడిపోతున్నాడు. ఎప్పుడు ఏదో ఆలోచనలో ఉంటున్నాడు. ఏమిటి సంగతి దానియల్? ఎదురుగా అంత రుచికరమైన వంటకాలు ఉంటే నువ్వు వాటిని కన్నెత్తి కూడా చూడలేదే? నువ్వు సరే అంటే నీకు కూడా మంచి అమ్మాయిని చూడమని అబ్బుజానికి చెప్తాను. నీకు నచ్చిన అమ్మాయి ఎవరుంటే మాకు చెప్పు. అదేం లేదు భాయిజాన్, నాకు నచ్చిన వారంటూ ఎవరూ లేరు. నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. అది సరే, నేను ఇప్పుడే బయటకెళ్ళి వస్తాను. దానియల్, నాకైతే చాలా ఆశగా ఉంది, కానీ నా అంతటా నేనే సలీం రాకుమారుని అడిగే ధైర్యం చేయలేకపోతున్నాను. నేను వారి మనసులో ఏముందో తెలుసుకోదలిచాను. దానియల్, చెప్పండి, మీ భాయిజాన్ సలీం రాకుమారుడికి ఈ సంబంధం ఇష్టమా కాదా? అదైతే నాకు తెలియదు, కానీ వారు తప్పకుండా సంతోషించాలి. ఎందుకంటే మీలాంటి అందమైన మనసు గల రాకుమారుని పెళ్లి చేసుకోవటానికి ఇష్టం లేని వారు ఎవరుంటారు? దానియల్, నీ మాటల్లో
ఏదో ఆవేదన కూడా కనిపిస్తుంది. నా మనసేం బాలేదు మాన్బాయ్. అంతేగా, మరేమీ పర్వాలేదు. నేను మీ మనసుని ఉల్లాసపరుస్తాను. మీకు నేను స్వయంగా వండిన కూర్మా అంటే చాలా ఇష్టం కదా. నిజం చెప్పాలంటే అసలు ఆకలిగా లేదు మాన్బాయ్. మీకు ఆకలి లేదంటే నవ్వొచ్చింది. దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా మీరు ఎవరినో ప్రేమిస్తున్నారనిపిస్తుంది. డానియల్, మీరీ సంగతి ఎవరికీ చెప్పకుండా దాచారు. కానీ నేను మీ బాల్య స్నేహితురాల్ని కదా డానియల్. పైగా నేను మీకు కాబోయే వదినని. కనుక మీరు నాకు చెప్పాలి. ఆ పిల్ల ఎవరో చెప్పండి, నాకు చెప్పండి. ఒకవేళ నేను మీకు అందులో సాయం చేయొచ్చుగా. ఒక్క మాట చెప్పనా మాన్బాయ్? భాయ్జాన్ ఈ పెళ్లికి చాలా సంతోషించుంటారు. అలాగే వారు మిమ్మల్ని కూడా చాలా సంతోషంగా ఉంచుతారు. దీనివల్ల నా ఆనందం రెండింతలైపోయింది. సలీం రాకుమారుడితో పెళ్లి జరగనుందన్న ఆనందం, ఇక నా చిన్ననాటి స్నేహితుడైన మీరు ఇక్కడున్నారన్న ఆనందం. ఇప్పుడు మీరు నాకు వాగ్దానం చేయాలి. ఏమని? ఏమిటంటే మీరు ఇకపై కూడా ముందుగా నన్ను స్నేహితురాలనుకుంటారని, తర్వాతే వదిననని మాటివ్వాలి. నాకలా వాగ్దానం చేయండి. నేను మీరెప్పుడు కావాలన్నా మీ వెంటే ఉంటాను. సలీం భాయ్జాన్ చాలా సంతోషంగా ఉంటుంటారు. అయినా నాకేంటి పాడాలోచన? నేను మాన్బాయ్తో ప్రేమేంటి? రాజా భగవాన్ దాస్ గారి అమ్మాయి మాన్బాయిని కాబోయే సహిన్షా సలీంకిచ్చి పెళ్లి చేయాలని మేం మనసారా కోరుకుంటున్నాం. ఇందా మిత్రమా, ఒక పట్టు. ఏంటి సంగతి మీయా? ఎవరు నువ్వు? ప్రయాణికుణ్ణి, దారిలో అలా ఆగాను. సరే కాని మీ ఇద్దరు ఏదో సేవిస్తున్నట్టున్నారు. పేదవాళ్ళం ఇంకేం సేవిస్తాం, ఏదో చౌకగా దొరికే నాడు సారా. హుజూర్, తీసుకోండి. మేము నిన్ను రాజ నర్తకిగా నియమిస్తున్నాం. అతి త్వరలో ఈ బంధం బలపడబోతోంది. రాకుమారుడు సలీం అలాగే రాకుమారి మాన్బాయ్ నిశ్చితార్థపు కార్యక్రమంతో. నువ్వు తాగుతున్న తీరు చూస్తుంటే మీ మనసులో చాలా బాధ నిండిపోయి ఉందనిపిస్తుంది. అంతే కదా మియా, ఖుదా మాకు హృదయం ఇచ్చినప్పుడు బాధ కలిగించడం సహజమే కదా. వా చాలా గొప్పగా అన్నావు మియా. ఎంతకి నీ బాధ ఏమిటో చెప్పు. నా మనసులోని బాధ ఏమిటంటే, ఎవరిని నేను అత్యంతగా ప్రేమిస్తున్నానో తనని అత్యంతగా ద్వేషిస్తున్నానన్న బాధ. ఇక నేను అస్సలు ప్రేమించిన వ్యక్తి, ఎవరైతే సదా నా జీవితంలో ఉండాలని కోరుకున్నానో, ఎవరైతే సదా మా జీవితంలో ఉండాలని మేము అనుకున్నామో వారే ఇప్పుడు మా కంటికి కనిపించకుండా పోవాలి. అవునా భాయ్, నీ బాధ ఏదో తీరని వ్యధలా ఉందే. అందువల్ల ఇంత కొంచెం సారా తాగితే నీ బాధ కొంచెం కూడా తగ్గదు. సెలవు జనాబ్, ఇక మేము వెళ్తాం.
మీరు హాయిగా ఆనందించండి. ఖుదాఫిస్. 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 షహీన్షా ప్రస్తుతం నగరంలో లేరు. మనం మన పని త్వరగా ముగించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అతి త్వరలో ఈ బంధం బలపడబోతోంది. రాకుమారుడు సలీం అలాగే రాకుమారి మాన్బై నిశ్చితార్థపు కార్యక్రమంతో. నాదిరా, ఇక నువ్వు నాట్యం చేయడానికి వెళ్ళకూడదు. అవతల పారే ఈ గజ్జల్ని. లేదు అమ్మీజాన్, నేను తప్పకుండా నాట్యం చేస్తాను. ఇప్పుడు ఆ అవసరం లేదంటున్నాను. ఆ రోజు నువ్వు నాట్యం చేసావంటే మీ అబ్బు చికిత్సకి మనకి ధనం కావాలి కనుక చేసావు. వారికి ఇప్పుడు లేరు. నీకా గత్యంతరం లేని స్థితి లేదు. గత్యంతరం గురించి కాదు అమ్మీజాన్, అబ్బు పోయిన బాధ ఇంకా పోలేదు. దానికి పరిష్కారంగా నేను నాట్యం చేస్తాను. అర్థం చేసుకోవేంటి నువ్వు? నాట్యగత్తెని ఈ లోకం చాలా చిన్న చూపు చూస్తుంది. నాట్యగత్ అంటే అంత నీచం కాదు అమ్మీజాన్. అలా ఆలోచించే వాళ్ళ ఆలోచనే నీచమైనది. అలాంటి వాళ్ళకి నేను గుణపాఠం చెప్పాలి. వాళ్ళ ఆలోచనకి జవాబు చెప్పాలి. ఏమీ చెయ్యని మా అబ్బూజాన్ని అన్యాయంగా ద్రోహి అని ముద్ర వేశారు. అసలు నీకు కావాల్సిందేంటి? ఈ అనార్కలికి కావాల్సిందేంటంటే ఇంతవరకు ఏ నాట్యగత్తకి లభించనిది. నేను బాద్షాని నా కళ్ళతో సంతోషపరుస్తాను. అందుకు బదులుగా వారినొకటి కోరతాను, ఒక లేపనం లాంటిది. అది నా గాయాన్ని మాన్పలేకపోవచ్చు, కనీసం బాధని కొంచెమైనా తగ్గించగలుగుతుంది. నేను రాకుమారుడి నిశ్చితార్థానికి నాట్యం చేస్తాను. కోటికి పడగెత్తాలని కాదు, మనల్ని కాటు వేసిన ఆ పడగని పూర్తిగా అణిచివేయడానికి. కాని దేనికి? సలీం అనే వ్యక్తినేగా ఒకప్పుడు నువ్వు నువ్వతని సమక్షంలో నాట్యం చేయలేవు నాదిరా. నేను ఎలా నాట్యం చేస్తానంటే షహీన్షా నా నాట్యానికి మెచ్చి నా కోరికలన్నీ తీర్చడానికి సిద్ధమవ్వాలి. సలీం నాకు ద్వేషం, ప్రేమ రెండూ లేకుండా చేశాడు. నా ద్వేషంతో తనకి తగిన బుద్ధి చెప్తాను. అరే, వారసుడు గారు వచ్చారే. ఆదాబ్ హుజూర్. మా మీద దయతో వేంచేసినందుకు శుక్రియా. చెప్పండి, నేను మీకోసం ఏం చేయాలో చెప్పండి. మీ సేవ కోసం ఎవరిని పంపించమంటారో సెలవివ్వండి. మాకు కావలసింది కేవలం మీరే. మీరొక్కరే చాలు, అర్థమైందా? అందరూ వెళ్ళిపోండి. హుజూర్ కోసం నేనేం చేయాలో చెప్పండి. మాకు కావలసిందల్లా కేవలం సుఖవంతమైన నిద్ర మాత్రమే. పోయినసారిలా మీకు కోపం రాదు కదా? అదేం లేదు. ఆ రోజు మేము ఎంతగానో ఆవేశపడిపోయాం. అందుకు మమ్మల్ని క్షమించమని కోరుతున్నాం.